చికెన్ గున్యా కేసెస్ అనేవి పెరుగుతున్నాయి. ఎస్పెషల్లీ డెంగ్యూ కన్నా కూడా ఇప్పుడు చికెన్ గున్యా ఫీవర్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి ఈ పర్టికులర్ సీజన్కి వస్తే. అండ్ కమింగ్ టు చికెన్ గున్యా ఫీవర్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. చికెన్ గున్యా అనే ఒక వైరస్ అనేటువంటిది దీన్ని కాజ్ చేస్తుంది. అండ్ ఎడిస్ ఈజిప్టే అనే ఒక దోమ ద్వారా ఈ వైరస్ ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి వెళ్తుంది. ఈ పర్టికులర్ దోమ ఇన్ఫెక్ట్ అయిన మనిషిని కుట్టిన తర్వాత హెల్దీ మనిషి కుట్టితే ఒక 3 to 7 days తర్వాత సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఫీవర్, జాయింట్ పెయిన్స్, ర్యాష్, హెడేక్ అనేటువంటివి ప్రామినెంట్ ఫీచర్స్ అన్నమాట. చాలా వరకు ఈ ఫీచర్స్ ఉంటాయి. అండ్ ఈ ఫీచర్స్ అన్నీ ఉన్నా కూడా అంటే వైరల్ ఫీవర్స్ అన్నిట్లో ఈ ఫీచర్స్ ఉండొచ్చు. అండ్ ఇందులో జాయింట్ పెయిన్స్ అనేవి క్యారెక్టరిస్టిక్ ఉంటాయి. ఎస్పెషల్లీ స్మాల్ జాయింట్స్ అనేవి ఎక్కువ శాతం ఇన్వాల్వ్ అవుతున్నాయి. అండ్ ఈ వైరస్ మన బాడీ లోపలికి వచ్చిన తర్వాత ఇమ్యూన్ రియాక్షన్ స్టార్ట్ అయిపోయి చిన్న చిన్న జాయింట్స్ దగ్గర ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. అందుకే నొప్పులు వస్తాయి, జాయింట్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ లేదంటే కొన్నిసార్లు వైరస్ డైరెక్ట్గా సైనోవియం పైన, కార్టిలేజ్ పైన, జాయింట్ స్పేస్ లోపల యాక్ట్ చేయడం వల్ల కూడా నొప్పులు వస్తున్నాయి. చికెన్ గున్యాస్ ఎక్కువ టైం పడుతుంది తగ్గడానికి. లైక్ యూజువల్లీ ఇంతకు ముందు అయితే వారం 10 రోజులలో తగ్గేవి. ఇప్పుడు 15 to 20 days కూడా పడుతుంది, ఎస్పెషల్లీ అమౌంగ్ టీనేజర్స్. అండ్ ఇంకా అండర్ 5 చిల్డ్రన్ లోపల జాయింట్ పెయిన్స్ అనేవి సివియర్ గా ఉంటున్నాయి ఈ చేంజెస్. ఒకవేళ మీకు గనక ఈ లక్షణాలలో ఏ లక్షణమైనా మీ బేబీకి గుర్తించినట్టయితే నియరెస్ట్ పీడియాట్రిషియన్ దగ్గర విజిట్ చేయండి. థ్యాంక్ యూ.